హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు డి కామర్స్ క్లాసెస్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి మేనేజ్మెంట్ యాజ్ అ ప్రొఫెషన్. అసలు మనము మేనేజ్మెంట్ని ప్రొఫెషన్ అనొచ్చా లేదా అనే టాపిక్ గురించిన డిస్కషన్ మనము ఈరోజు ఈ వీడియోలో చేద్దాం. సో ఫస్ట్ మనము మేనేజ్మెంట్ని ప్రొఫెషన్ అనాలా వద్దా అని తెలియాలి అంటే మనకి ప్రొఫెషన్ అంటే ఏంటి, ప్రొఫెషన్ మీనింగ్ ఏంటి అని మనం తెలుసుకోవాలి కదా. సో లెట్స్ నో ద మీనింగ్ ఆఫ్ ప్రొఫెషన్ ఫస్ట్. సో ప్రొఫెషన్ అంటే ఏంటి అన్నట్టే, look at the screen. A profession is an occupation which involves the rendering of personal services of specialized nature. So the services are based on professional education, knowledge, training, etc. The specialized service is provided for a professional fee from the clients. The service of a doctor, lawyer, CA, etc. are professional services. So ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి అని అంటే ప్రొఫెషనల్ సర్వీసెస్, పర్సనల్ సర్వీసెస్ బోత్ ఆర్ సేమ్. సో ప్రొఫెషన్ ఈజ్ అన్ ఆక్యుపేషన్. సో ఆక్యుపేషన్ అంటే ఏంటి, లైక్ ఏ జాబ్ ఓన్లీ. ప్రొఫెషన్ కూడా ఒక జాబ్ చేసినట్టుగానే ప్రొఫెషన్ కూడా మనం చేస్తాం అనమాట. నెక్స్ట్ ఈ ప్రొఫెషన్లో ఏం ఇన్వాల్వ్ అయి ఉంటుంది అని అంటే ఇన్వాల్వ్స్ ద రెండరింగ్ ఆఫ్ పర్సనల్ సర్వీసెస్. సో పర్సనల్ సర్వీసెస్ అంటే ప్రొఫెషనల్ సర్వీసెస్ అనమాట. సో డాక్టర్ వాళ్ళు ఇచ్చే సర్వీసెస్, లాయర్స్, సిఏస్, టీచర్స్, వీళ్ళందరూ ఇచ్చే సర్వీసెస్ మనకి ప్రొఫెషనల్ సర్వీసెస్ అనమాట. సో ప్రొఫెషనల్ సర్వీసెస్ ఎందుకు అని అంటే వాళ్ళకి ఆ ఫీల్డ్లో, ఇప్పుడు మనకి ఒక లాయర్ ఉన్నారనుకోండి, లాయర్కి లా రిలేటెడ్ అన్ని విషయాలు తెలిసి ఉంటాయి అనమాట. సో ఆ ప్రొఫెషన్ అనమాట, ఆ ప్రొఫెషన్ రిలేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ నాలెడ్జ్ అతనికి తెలిసి ఉంటుంది. ఏది ఎలా చేయాలి, ఏ కేసు ఎలా వాదించాలి, ఎలా విన్ చేయాలి కేస్ని అనే విషయం గురించిన నాలెడ్జ్ మొత్తం అతనికి ఉంటుంది. అండ్ హీ విల్ బీ హ్యావింగ్ ద ట్రైనింగ్ అండ్ దట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అంటే ఆ ప్రొఫెషన్కి సంబంధించిన డిగ్రీ ఇట్లా యొక్క లాయర్కి ఉంటుంది అనమాట. అలాగే డాక్టర్ కేసులో అండ్ సిఏ కేసులో ఇట్లా సేమ్ థింగ్. సో వాళ్ళకి వాళ్ళ రిలేటెడ్ ఫీల్డ్లో ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, నాలెడ్జ్, ట్రైనింగ్ ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ పర్సనల్ సర్వీసెస్ ఆఫ్ స్పెషలైజ్డ్ నేచర్ అని అంటే ఏంటి, ఇప్పుడు మనం ఉన్నాము, ఇప్పుడు మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందని అంటే వీ కాంట్ గో టు లాయర్ కదా. సో వీ హ్యావ్ టు గో టు డాక్టర్. సో అట్లనే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఫీల్డ్లో స్పెషలైజ్డ్ అయి ఉంటారు అనమాట, స్పెషలైజ్డ్ నేచర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాక్టర్ ఉంటే మనకి హెల్త్ ఇష్యూ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చూపించగలుగుతారు, కానీ లా రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చూపించలేరు. అలాగే సిఏ ఫైనాన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి మనకి కరెక్ట్ సొల్యూషన్ ఇవ్వగలుగుతారు. అదే లా రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్కి సొల్యూషన్ చూపించలేరు. మనకి లా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలన్నప్పుడు వీ హ్యావ్ టు అప్రోచ్ లాయర్ ఓన్లీ. సో ఈ లా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడమే లాయర్ యొక్క స్పెషలైజ్డ్ నేచర్, అండ్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడమే డాక్టర్ యొక్క స్పెషలైజ్డ్ నేచర్, అండ్ తర్వాతకి ఫైనాన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడమే సిఏ యొక్క స్పెషలైజ్డ్ నేచర్. సో దిస్ ఇస్ స్పెషలైజ్డ్ నేచర్ అనమాట. సో ఈ సర్వీసెస్ అండ్ బేస్డ్ ఆన్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్. సో వాళ్ళకి ఆ డిగ్రీ ఉంటుంది, తర్వాతకి నాలెడ్జ్ ఉంటుంది, ట్రైనింగ్ కూడా ఉంటుంది అనమాట. సో ప్రొఫెషనల్స్ ఈ సర్వీసెస్ మనకి రెండర్ చేసినందుకు వాళ్ళు మన దగ్గర నుంచి ఫీ తీసుకుంటారు కదా. సో దాన్ని మనం ప్రొఫెషనల్ ఫీ అంటాం అనమాట. సో ఎవరైతే ఈ ప్రొఫెషన్లో ఉన్నారో, ఒక ప్రొఫెషన్ అనే జాబ్ వాళ్ళు చేస్తున్నారో వాళ్ళని మనం ప్రొఫెషనల్స్ అంటాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి సర్వీసెస్ ఆఫ్ లాయర్, డాక్టర్, టీచర్ అన్నీ కూడా ప్రొఫెషనల్ సర్వీసెస్. సో ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ సర్వీసెస్ బోత్ ఆర్ సేమ్ అనమాట. సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రొఫెషన్. నెక్స్ట్ విల్ బీ సీయింగ్ ద ఫీచర్స్ ఆఫ్ ప్రొఫెషన్ అండ్ విల్ బీ కంపేరింగ్ ఇట్ విత్ ద మేనేజ్మెంట్. సో ఫీచర్స్ ఆఫ్ ప్రొఫెషన్ వచ్చేసి ఫస్ట్ ఫీచర్ వచ్చేసి మనకి వెల్ డిఫైన్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అని అంటే మనకి థియరీస్ ఇవన్నీ అందులో నుంచి వచ్చిన నాలెడ్జ్, కంక్లూజన్స్ అన్నీ ఒక మెటీరియల్ రూపంలో ఉంటే దాన్నే మనం వెల్ డిఫైన్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అంటాం అనమాట. సో దీన్ని సింపుల్గా చెప్పాలంటే బుక్స్. మనం ఒక ప్రొఫెషనల్ అవ్వాలి అని అంటే మనం సంబంధించిన నాలెడ్జ్ అక్వైర్ చేయాలంటే మనకి బుక్స్ ఉంటాయి. అలాగే మేనేజ్మెంట్కి సంబంధించిన ప్రిన్సిపల్స్ గురించి తెలుసుకోవాలి అన్నప్పుడు కూడా మనకి బుక్స్ ఉంటాయి అనమాట. సో కాబట్టి వెల్ డిఫైన్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అనేది మేనేజ్మెంట్కి ఉంది అండ్ ప్రొఫెషన్కి కూడా ఉన్నాయన్నమాట బుక్స్ అనేవి, స్టడీ మెటీరియల్ అనమాట. సో ఈ ఒక్క ఫ్యూచర్ అనేది సాటిస్ఫై అయ్యింది మనకి ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ ఫీచర్ వచ్చేసి ప్రొఫెషనల్ అసోసియేషన్. సో ప్రొఫెషనల్ అసోసియేషన్ అని అంటే ఈ ప్రొఫెషనల్ బాడీ అనమాట. సో ఈ ప్రొఫెషనల్ బాడీస్, అసోసియేషన్స్ ఏం చేస్తాయనంటే ప్రొఫెషన్ ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే సర్వీసెస్ రెండర్ చేస్తున్నారో, ఆ ప్రొఫెషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పెడతాయి అనమాట. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ కెప్ట్ బై ద ప్రొఫెషనల్ బాడీ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఏఐ అండ్ ఎంసిఐ. సో ఐసిఏఐ అంటే ఇండియన్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. సో అకౌంటెన్సీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ ఫర్ ఎగ్జాంపుల్ సిఏస్ అందరూ ఈ ప్రొఫెషనల్ బాడీ పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఫాలో చేయాలన్నమాట. అదే ఎంసీఐ వచ్చేసరికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఎవరైతే ఎంబీబీఎస్ చదువుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎంసీఐ పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఫాలో చేయాలన్నమాట. సో ఫాలో చేయకపోతే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో దే హ్యావ్ టు ఫాలో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రొఫెషనల్ బాడీ. ఇన్ మేనేజ్మెంట్ సో ఇది ప్రొఫెషన్కి సంబంధించింది. అదే మేనేజ్మెంట్కి సంబంధించింది అయితే ఏఐఎంఏ అనమాట. సో ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ అనేది ఉండేది. అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ అనే ఈ 2 ప్రొఫెషనల్ బాడీస్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మేనేజ్మెంట్ కోసం. సో కానీ ఇవన్నీ అంత పాపులర్ అవ్వలేదు. అండ్ ఇందులో ప్రొఫెషనల్ బాడీలో మెంబర్స్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు మేనేజర్స్ కాబట్టి. సో ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్ అనమాట. సో లీగల్గా ఇవన్నిటికీ ఏమి ఇంకా స్టేటస్ రాలేదు. అదే మనకి ప్రొఫెషన్లో అయితే చార్టర్డ్ అకౌంటెంట్ అయితే కంపల్సరీ మెంబర్ అయి ఉండాలి. అండ్ ఎంసీఐలో ఎంబీబీఎస్ వాళ్ళు మెంబర్ అయి ఉండాలి. సో కానీ ఈ ఐఏఎంఏలో అండ్ ఎన్ఐపిఎంలో ఎవరైతే మేనేజ్మెంట్లో పాల్గొంటున్నారో వాళ్ళకి మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్కి అందులో మెంబర్ అయి ఉండాల్సిన అవసరం లీగల్గా అవసరం లేదు. కంపల్సరీ ఉండాలి అని మాత్రం లేదనమాట. లీగలీ మెంబర్ షుడ్ నాట్ టేక్ మెంబర్షిప్ కంపల్సరీ ఇన్ దిస్ ప్రొఫెషనల్ బాడీ అనమాట. సో కాబట్టి అక్కడైతే కంపల్సరీ ప్రొఫెషనల్ అయితే, కానీ ఇక్కడ కంపల్సరీ కాదు. నెక్స్ట్ హెన్స్ దిస్ ఫీచర్ కెనాట్ బి కన్సిడర్డ్. సో ఫ్యూచర్లో ఈ ప్రొఫెషనల్ బాడీస్ అనేవి లీగల్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లీగల్గా మెంబర్షిప్ ఉండాలి అనే ఒక ఫీచర్ వచ్చే ఛాన్సెస్ ఉంది కానీ ఫ్యూచర్లో. కానీ ఇప్పటి వరకు అయితే ఏమీ రాలేదు అట్లా. అండ్ ఇట్ కెనాట్ బీ కన్సిడర్డ్ అనమాట. సో మనం కన్సిడర్ చేయొద్దు అనమాట. సో ప్రొఫెషనల్ బాడీస్ మనకి ప్రొఫెషన్కి ఉన్నాయి కానీ మేనేజ్మెంట్కి ఇప్పటివరకు అయితే కంపల్సరీగా మెంబర్షిప్ తీసుకోవాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మేము పెట్టినవే ఫాలో అవ్వాలి అన్నట్టుగా ఏమీ లేవు కాబట్టి సెకండ్ ఫీచర్ అనేది సాటిస్ఫై అవ్వలేదు అని మనం చెప్పొచ్చు. థర్డ్ ఫీచర్ వచ్చేసి రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ. సో టు enter into any profession the person should have the prescribed qualification. ఎగ్జాంపుల్ డాక్టర్కి ఎంబీబీఎస్ అనేది ఉండాలన్నమాట. సో మనకి రెస్ట్రిక్టెడ్ ఎంట్రీ ఉంటుంది అనమాట. సో ఒక ప్రొఫెషన్లోకి ఎంటర్ అవ్వాలంటే ఎవరు పడితే వాళ్ళు ట్రీట్మెంట్ చేయలేరు కదా. అలాగే ఎవరు పడితే వాళ్ళు కోర్టులో వాదించలేరు కదా, కేసెస్ ఫైల్ చేయలేరు కదా. సో అట్లా అనమాట. కొన్ని స్పెసిఫిక్ థింగ్స్కి లాయరే చేయాలి. అండ్ అలాగే ఆడిటింగ్ అనేది చార్టర్డ్ అకౌంటెంట్ మాత్రమే చేయాలి. సో అట్లా మనము ప్రొఫెషన్స్లోకి ఎంటర్ అవ్వాలంటే మనకి ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉండాలన్నమాట. డాక్టర్ అయితే ఎంబీబీఎస్, ఎవరైతే అడ్వకేట్ కావాలనుకున్నారో వాళ్ళు లా చదవాలి. తర్వాతకి ఎవరైతే ఆడిటర్ ఇదంతా ఫైనాన్షియల్కి సంబంధించింది కావాలనుకుంటారో వాళ్ళు సిఏ చదవాలి అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రెస్ట్రిక్టెడ్ ఎంట్రీ. కానీ మేనేజ్మెంట్లో వాళ్ళ ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా, వాళ్ళ క్వాలిఫికేషన్స్తో సంబంధం లేకుండా ఎవరైనా మేనేజ్మెంట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ట్రెండ్లో ఏమవుతుందంటే ఎంబీఏ ఎవరైతే చేశారో వాళ్ళే ఎక్కువ మేనేజర్స్ అవుతున్నారు కాబట్టి. కానీ ఎంబీఏ అనేది కంపల్సరీ కాదు మేనేజర్ కావాలి అని అంటే, కానీ ప్రొఫెషన్లో క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీ. సో ప్రొఫెషన్లో క్వాలిఫికేషన్ ఉండాలి, మేనేజ్మెంట్లో క్వాలిఫికేషన్ అవసరం లేదు, కంపల్సరీగా అవసరం లేదు. కాబట్టి ఈ ఫీచర్ గుట్ల రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ అనే ఫీచర్ గుట్ల నాట్ సాటిస్ఫైడ్. సో ఫోర్త్ ఫీచర్ వచ్చేసి ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్. సో ఇన్ ప్రొఫెషనల్ బాడీస్ విల్ కీప్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఇట్ కంటైన్స్ రూల్స్, రెగ్యులేషన్స్, నార్మ్స్ ఆఫ్ ఆనెస్టీ, ఇంటిగ్రిటీ అండ్ ప్రొఫెషనల్ మోరాలిటీ. సో ఆ ప్రొఫెషన్ ప్రకారంగా వాళ్ళు ప్రవర్తించాలి, వాళ్ళు ఏమేమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి, హానెస్ట్గా ఎలా ఉండాలి, హానెస్ట్గా ఉండడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి. లేకపోతే వాళ్ళని ఆ ప్రొఫెషన్ చేయడం నుంచి తొలగిస్తారనమాట. అంటే వాళ్ళ లైసెన్సెస్ క్యాన్సిల్ చేస్తారనమాట. సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఈ ప్రొఫెషన్ అనే ఫీల్డ్లో ఉంటాయి అనమాట. సో ఆ ప్రొఫెషనల్ బాడీ పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకపోతే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అలాగే మేనేజ్మెంట్లో అయితే వాళ్ళకి ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు కాబట్టి, సో వాళ్ళకి లైసెన్సింగ్ ఇదంతా ఏమి ఉండదు కాబట్టి మేనేజ్మెంట్లో కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండదు, ప్రొఫెషనల్ బాడీ ఉండదు కాబట్టి కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఉండదని చెప్పొచ్చు. కాబట్టి ఫోర్త్ ఫీచర్ కూడా నాట్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఫిఫ్త్ ఫీచర్ వచ్చేసి సర్వీస్ మోటివ్ అనమాట. సో ప్రొఫెషన్ హ్యాస్ సర్వీస్ మోటివ్. సో మెయిన్ మోటివ్ ఆఫ్ ప్రొఫెషన్ ఈజ్ సర్వీస్. సో అదే డాక్టర్ ఏం చేస్తాడు, సర్వీస్ చేసి ఒక ప్రాణం కాపాడతాడు. అలాగే
ఆడిటింగ్ చేసి సీఏ అనేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారనంటే పీపుల్కి చెప్తారు ఈ కంపెనీ ఈ కంపెనీ యొక్క అకౌంట్స్ బాగాలేవు అని వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారనమాట వాళ్ళ కంపెనీ వాళ్ళకి. సో ఆ విధంగా ఏమవుతుంది అని అంటే పీపుల్కి తెలుస్తుంది అనమాట. సో కరెక్ట్గా ఉన్నదా లేదా ఈ కంపెనీ అని చెప్పేసి. సో అట్లా సర్వీస్ ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి మెయిన్ గోల్ ఏమై ఉండొచ్చు అని అంటే మేనేజ్ చేసి వాళ్ళ గోల్స్ని అచీవ్ చేసుకొని ప్రాఫిట్స్ రేస్ చేసుకోవాలని మేనేజ్మెంట్కి గోల్ ఉండొచ్చు అనమాట. సో కానీ ప్రొఫెషన్కి వచ్చేసరికి సర్వీస్ మోటివ్ ఈజ్ ద మెయిన్ థింగ్. మేనేజ్మెంట్కి వచ్చేసరికి సర్వీస్ మోటివ్ అనేది సెకండరీ అయి ఉండొచ్చు. మెయిన్ వచ్చేసి ప్రాఫిట్స్ ఎర్న్ చేయడమే కాబట్టి. సో సర్వీస్ మోటివ్ అనే ఫీచర్ కూడా నాట్ సాటిస్ఫైడ్. సో ఇది అంతా ఫీచర్స్ మనం చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ ప్రొఫెషన్ ఆర్ నాట్ ప్రజెంట్ ఇన్ మేనేజ్మెంట్. సో అందులో ఉన్నవి సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి మేనేజ్మెంట్తో కంపేర్ చేసినప్పుడు మనము ఇప్పటి వరకు అయితే మేనేజ్మెంట్ ఈజ్ నాట్ ఏ ప్రొఫెషన్ అని మనం చెప్పొచ్చు. కానీ షూర్ మనం ఏం చెప్పొచ్చు అని అంటే ఫ్యూచర్లో మేనేజ్మెంట్ అనేది కూడా ఒక ప్రొఫెషన్ లాగా రైజ్ అవుతుంది అని మాత్రం ఫర్ షూర్ వీ కెన్ సే. బట్ ఫర్ నౌ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రొఫెషన్. సో కంక్లూజన్ ఏంటి అని అంటే ఈ మేనేజ్మెంట్ అనేది ఫ్యూచర్లో డెఫినెట్గా ప్రొఫెషన్ కాబోతుంది. కానీ ఇప్పటి వరకు అయితే ఈ ఫీచర్స్తో కంపేర్ చేసినట్టయితే మనకి ప్రొఫెషన్ అని మనము అనుకోవడానికి లేదు, ఎందుకంటే ఫీచర్స్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టాపిక్ మేనేజ్మెంట్ యాజ్ అ ప్రొఫెషన్. సో ఐ హోప్ దాట్ యు ఆర్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్. సో మీకు కాన్సెప్ట్ అర్థమైంది అని అనుకుంటున్నాను. సో మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.